ఇంకొంచెం క్లారిటీగా ఈ వీడియోలో అందరూ చెప్తున్నారుగా నాకు ఎన్ని వచ్చాయి అన్న, నాకు 70 వచ్చాయి నేను క్వాలిఫై అవుతాను అన్న, నాకు 60 వచ్చాయి నేను క్వాలిఫై అవుతాను అన్న, నాకు 80 వచ్చాయి నేను క్వాలిఫై అవుతాను, నాకు 90 వచ్చాయి, నాకు 100 వచ్చాయి అన్న, నాకు 120 వచ్చాయి, 125 వచ్చాయి. ఇలా కామెంట్ పెడుతున్నారు కదా మీరంతా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి ఎన్ని మార్కులు మనకి వచ్చినా ఎస్ఏ పేపర్ క్వాలిఫై అయితేనే మనం ఓకే. ఆ ఎస్ఏ పేపర్ పోయిందనుకో ఇంకేమి ఉండదు. చూడండి, మీకోసం అది పని పట్టుకొని వచ్చాయి, ఎతికి మరీ పట్టుకొని వచ్చాను. చూడు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఫైనల్ మార్క్స్, ద మార్క్స్ ఆర్ క్యాండిడేట్స్. చూడండి, ఇక్కడ చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇక్కడే మనలాంటి ఎగ్జామ్, ఇది ఎగ్జామ్. ఇక్కడ దానికి ఎన్ని వచ్చాయంటే ఫస్ట్ పర్సన్కి 56 వచ్చాయి. వెయిట్, జూమ్ చేస్తా. ఓకే, ఫస్ట్ పర్సన్కి 56 వచ్చాయి. ఇక్కడ 32, ఇక్కడ 23, టోటల్ 56. ఇక్కడ 13 వచ్చినాయి. సో ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. ఇక ఫస్ట్ పేపర్లో 40, సెకండ్ పేపర్లో 32, మొత్తం 73, ఇక్కడ 20. సో ఇతను క్వాలిఫై. ఇతనికి 73 వచ్చాయి, ఇతనికి ఎస్ఏలో 20 మార్క్స్ వచ్చాయి. సో ఇతను క్వాలిఫై. ఎప్పుడు క్వాలిఫై అంటే ఇతను బీసీ ఎస్సీ అయితేనే క్వాలిఫై. ఓసీ అయినాడు అనుకో 200లో ఎన్ని రావాలి? 40% రావాలి. అప్పుడు అతను క్వాలిఫై అంటే 80 మార్కులు రావాలి. ఇప్పుడు ఇతను ఒకవేళ మళ్ళీ ఓసీ అయినాడు అనుకో, ఇతను డిస్క్వాలిఫై. సో ఇలా చాలామంది ఎగిరిపోతారు అబ్బా. మీకు క్లారిటీ ఇవ్వడానికి కోసం చాలామంది భయపడుతూ ఉంటే ఏదో వీడియోస్ కింద మొత్తం కమెంట్ పెట్టేస్తుంటే రెస్పాన్స్ ఇవ్వాలని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, మీ టెస్ట్ చూడండి, 88 మార్కులు వచ్చాయి. ఇక్కడ 38, ఇక్కడ 49. అయితే ఇక్కడ చూడు, ఇతను 12 వచ్చినాయి. ఎస్సీ అయినా 15 రావాలి, 18. అసలు 15 కంటే తక్కువ వచ్చాయి. ఇతడు ఒకవేళ ఎస్సీ కమ్యూనిటీ అయినా కూడా 15 మార్కులు రావాలి. సో ఇతను కూడా క్వాలిఫై కాదు. ఇక్కడ చూడు, ఇక్కడ 41 వచ్చాయి, ఇక్కడ 51 వచ్చాయి, ఇతనికి 93.52 వచ్చాయి. అయితే ఇతనికి 15 మార్కులు వచ్చాయి. ఇతను ఒకవేళ ఎస్సీ అయితే క్వాలిఫై అవుతాడు, బీసీ ఓసీ అయితే కాడు, ఎత్తిపోతలు బతుకుతాయి. తర్వాత ఇతను చూడు, ఇతడు వచ్చేసి 87 వచ్చాయి, 26 వచ్చినాయి. గుడ్ స్కోర్ నేను చూసిన వాటిలో. సో ఇతడు అప్పుడు కట్ ఆఫ్ని బట్టి రేస్లో ఉంటాడు, ఎందుకంటే ఇది క్వాలిఫై కాబట్టి. ఇతడు చూడు, ఇతనికి 57 వచ్చాయి, ఇక్కడ 9 మార్కులు వచ్చాయి. ఇంకా టెస్ట్ చూపిస్తా, అసలు టెస్ట్. వెయిట్, నేను ఇక్కడ ఆల్రెడీ ఆ నెంబర్ రిమూవ్ చేశాను, ఎందుకంటే బాగోదనేసి. ఇక్కడ చూడండి, ఇతనికి 128 మార్క్స్ వచ్చాయి, గుడ్ స్కోర్. ఎస్ఏ 12 వచ్చాయి. ఏమవుతుంది? డిస్క్వాలిఫై అయ్యాడు. గుడ్ స్కోరే కదా. ఇప్పుడు అనుకుంటారు నాకు చాలామంది, అంటే మిమ్మల్ని భయపెట్టాలని బాధ పెట్టాలని కాదు, కానీ భయపెట్టాలి బాధ పెట్టాలని కాదు, కానీ ఇక్కడ చూడండి, ఇతనికి ఎన్ని వచ్చాయి? 128 మార్క్స్ వచ్చి, ఎస్సీలు ఎన్ని వచ్చాయి? 12 మార్క్స్ వచ్చాయి. ఇతను ఏమయ్యాడు? ఫెయిలే కదా. ఇలా ఇప్పుడు కూడా ఎత్తిపోతారు, ఇప్పుడు కూడా చాలామంది పోతారు. సో ఎస్ఏ బాగా రాసిన వాళ్ళు ఎస్ఏ పేపర్ మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇంకొక పర్సన్ చూపిస్తా, ఆగండి.
జస్ట్ ఇక్కడే ఉన్నాడు చూడు హీరో. ఇవన్నీ వచ్చాయి 101 వేసి 11 మార్కులు వచ్చాయి. 101 వచ్చినాయి వేసి 11 పాయ. తర్వాత ఇక్కడ 87 ఎత్తిపోయింది. ఇది ఎత్తిపోయింది 45 5 మార్క్స్ ఎత్తిపోయింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి అంటే అటెండ్ చేసిన ప్రతి ఒక్కడు మనకి కాంపిటీషన్ కాదు, ఇది తెలుసుకోవాలి. దీన్ని బట్టి అటెండ్ అయిన ప్రతి వాడు మనకి కాంపిటీషన్ కాదు. ఒకడు 40 మార్కులు వస్తాడు, ఒకడికి 50 వస్తాయి, ఒకటికి 60 వచ్చి ఉంటాయి. సో వీళ్ళు కాదబ్బా, ఎందుకంటే ఇంత కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. సో అబ్బాయిలు ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే 90 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. అమ్మాయిలు అనుకో 70 నుంచి, ఓకే 70-60 నుంచి కూడా వస్తుంది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం 2026, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2026 గురించి మాట్లాడుతున్నా. సో ఇది ఇలా చూసుకోండి. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు చూడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కౌంట్ చేద్దామా? వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 మంది ఉన్నారు అనుకో, 40 మంది అటెండ్. ఇదే 40 మందికి ఎగ్జామ్ జరిగింది అనుకో, ఇప్పుడు ఇక్కడ టాప్ స్కోర్ ఎంత ఉంది? 128 ఇస్ టాప్ స్కోర్. అయితే ఇతనికి 12 మార్క్స్ ఏమయ్యాడు? ఎస్ఏ దెబ్బింది. తర్వాత టాప్ స్కోర్ ఎంత? 101, 101.5 సంథింగ్ అలా ఉంది. వీళ్ళిద్దరు ఏం చేశారు? 11 మార్కులు ఎస్ఏ వీళ్ళది కూడా పోయింది. మళ్ళీ టాప్ స్కోర్ ఎంత? 97. ఈయనకి ఎన్ని వచ్చేసారు? 20. సో ఇతను క్వాలిఫై. అంటే ఈ 40 మెంబర్స్కే జరిగిందనుకో, ఓసీ పోస్టులు ఒక 2 ఉన్నాయి అనుకో ఈ 40 మెంబర్స్లో. సో నెక్స్ట్ టాప్ స్కోర్ ఎంత ఉందో చూద్దాం. సో మళ్ళీ టాప్ స్కోర్ ఎంత ఉంది అంటే 73 మార్కులు ఉంది. 73 మార్కులు ఇతనికి క్వాలిఫై పేపర్లో ఎన్ని వచ్చాయంటే 23 మార్కులు వచ్చాయి. సో 78. సో నెక్స్ట్ టాప్ స్కోర్ 78. అప్పుడు కట్ ఆఫ్ ఎంత అంటే 2 పోస్టులు ఉన్నప్పుడు ఓసీ కట్ ఆఫ్ 78 మార్క్స్ కట్ ఆఫ్ అవుతుంది. అర్థమైందా? ఇలాగ తీస్తారు. ఊరికే ఎవరు సఫర్ అవ్వకండి, ఎవరెవరు ఏమైనా చెప్పింది అనకండి. నేను మీలాంటి ఆస్పిరెంట్ని, ఇది క్లియర్, ఇలాగే ఉంటుంది, డోంట్ వర్రీ. ఎస్సీలో చాలామంది వెళ్ళిపోతారు, అందుకోసం మీకు ఈ ఎగ్జాంపుల్ చూపించడానికి ఇది తీసుకొని వచ్చి చూపించాను. ఓకే, ఎనీవే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన జెన్యున్ కంటెంట్ నేను ఇస్తున్నాను. సిలబస్ కూడా ఇప్పుడు ఏటి లేదు, కానీ నిదానంగా నేను ఇప్పుడు ఏలో నోటిఫికేషన్ లేదు, కానీ నేను చిన్నగా స్టార్ట్ చేస్తాను నాకున్న నాలెడ్జ్తో. సో ఫాలో అవ్వండి, బెస్ట్ అనిపిస్తే నేను ఇస్తాను. సో అది అసలు ఎక్కడ ఉండదు. వస్తున్న ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వెళ్ళిపోతుంటారు. నేను మీలాంటి ఆస్పిరెంట్ని కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, చాలా ముందుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు కొంచెం వీడియోలు చేయాలని ఊపు వస్తుంది, అందుకే మీకు జెన్యూన్ తీసుకొని వస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. థ్యాంక్ యూ, బాయ్.